వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరైనా ఇస్తే కళ్ళు మూసుకొని రెండు కళ్ళకు ఇలా ఇలా అద్దుకొని ఇలా తినే పరిస్థితి నుంచి హలో ఆల్, వెల్కమ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు 27/7/2024 అసలు ఏం జరిగింది, జగన్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు, కల్తీ లడ్డు గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలాంటి చాలా. అండ్ రోజా గారు కూడా పగడబందికి ఒక వీడియో వచ్చింది, ఆ వీడియో కూడా చూపిస్తాం. సో అసలు ఏంటి, జోగి రమేష్ ఇంటి గురించి కూడా మాట్లాడాడు, చాలా మాట్లాడారు ఆయన. సో ఇప్పుడు ఆ మాటలు అసలు ఏం జరిగింది, దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటో ఇప్పుడు కామన్ ఓటర్ మన ముందు ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్ ఆన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? ఫైన్. అంటే ఇన్ని దారుణాలు చూసాం కదా, నేను ఇద్దరు చనిపోయారు కదా మీ జగన్ యాత్రకి. అవును. ఆ ఇద్దరు చనిపోయిన తర్వాత చూసిన తర్వాత ఎవరికైనా ఎలా ఉంటాం, సాడ్గా ఉంటాం. అంటే నాకు అడగాలనిపించి, ఇద్దరు చనిపోయిన కల్తీ లడ్డు గురించి మాట్లాడతారేంటి మేడం? ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి వెహికలే సింగయ్య తల మించి ఎక్కి వెళ్ళిపోయింది. అతను కూర్చుని దండాలు పెడుతున్న వెహికలే సింగయ్య తల మించి ఎక్కి వెళ్ళిపోతే అసలు అక్కడ బాడీ ఎక్కిందని చెప్తారు కదా కార్లు. అవును. అసలు ఏమీ లేకుండా అలాగే ఆ వెహికల్లో సింగయ్య తలపైన వెహికల్ ఎక్కుతున్నప్పుడు ఈ వైసీపీ కార్యకర్తలు ఆ బాయ్నెట్ మీద ఎక్కి రప్ప ప్లకార్డ్స్ పట్టుకుంటుంటే ఇతను దండాలు పెట్టుకుంటే వెళ్ళిపోతున్నాడు. అతని వాచ్, దాని తర్వాత రింగును కాపాడుకునే అంత ఇంట్రెస్ట్ అక్కడ కింద పడిన ప్రాణం మీద లేదు అతనికి అసలు పట్టదు. నిన్న ఇద్దరు చనిపోయారు. ఒక అతను 11 ఇతను ఇబ్రహీంపట్నం వస్తాడేమో అని వెళ్ళి ఎదురు చూస్తే ఇతను 11 తాడేపల్లిలో బయలుదేరి నత్తనడక, అంటే లిటరలీ ఇప్పుడు ముసలాళ్ళు 90 ఏళ్ళు కూడా నడిపిస్తే ఇబ్రహీంపట్నం ఇతను వెళ్ళే టైంకి వెళ్ళిపోతారు. నిజం. 7 గంటల ప్రయాణం, 30 కిలోమీటర్లు, అంటే గంటకి 3.5 కిలోమీటర్లు అంతే. కార్డియాక్ పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ స్పీడ్ లో వెళ్ళిపోగలుగుతారు. ఇతను అంటే అంత విధ్వంసం క్రియేట్ చేసి అక్కడ ఎదురు చూస్తున్న రాంబాబు అనే వ్యక్తి చిల్లకల్లులో అతను చనిపోయాడు. ఇబ్రహీంపట్నం వెళ్ళి గుండెపోటు వచ్చింది అతనికి. దాని తర్వాత ఇంకొక అతను ఇతన్ని రీచ్ అవుదాము, ఇబ్రహీంపట్నంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన చూద్దాం అని ఇంకొక అభిమాని, అతను బైక్ క్రాష్ అయ్యి చనిపోయాడు. రోడ్డు మీద ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పెట్టుకుని ఎంటర్టైన్ చేయడానికి బైక్ స్టంట్స్ చేస్తారు కదా, అలాంటి బైక్ స్టంట్లు కానీ పెట్టుకున్నారు నిన్న. ఇదంతా కాకుండా లేడీస్ కూడా నువ్వు సృష్టించే విధ్వంసం ఎదురు చూస్తున్నావు అని ప్లకార్డులు పట్టుకున్నారు. ఏం విధ్వంసం! ఆ ప్లకార్డుకు ఇంకొకటైతే చెయ్యిలా అడ్డంగా కోసుకుని నెత్తురు తిలకాలు దిద్దుతున్నారు. అండ్ అక్కడ హెల్పర్స్, క్లీనర్స్, రోడ్ క్లీనర్స్ ఉంటారు, వాళ్ళందరినీ తోసవతలు పడేశారు. ఇందుకే ఇండియా ఈజ్ డెవలప్డ్ కంట్రీ అని. ఇండియా ఈజ్ డెవలపింగ్, బట్ with Jagannath Reddy with not even opposition status, Andhra Pradesh is ruining the name and label of Andhra Pradesh. సో ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, జగన్ ప్రదేశ్ అయిపోతుంది మొత్తం. అందుకనే అసలు ఎక్కడ చూసినా మరి ఇంత పిచ్చిగా ఇంత ఉంటది ఫ్యానిజం. ఎవరికైనా కొంతవరకు, దేనికైనా మన ఇంట్లో వాళ్ళ తర్వాత, ఫ్యామిలీ తర్వాత ఉండాలి. కానీ ఇలా పిచ్చిగా బిహేవ్ చేయడం గురించి కరెక్ట్ గా నాయకుడు కూడా అడ్రస్ చేయకపోవడం అనేది, నాయకుడు క్వాలిటీస్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నువ్వు చెప్పినంత ఫ్లోలో కూడా ఒక సెంటెన్స్ చెప్పలేడు కార్తిక్. ఇప్పుడు నేను ఇందాక కూడా వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ కార్తిక్ నా ముందున్నాడు, కార్తిక్ ముందు నేనున్నాను, కార్తిక్ ఉన్నది ఒక రూఫ్ కింద, నేనున్నది ఒకే రూఫ్ కింద. కార్తిక్ #, లో పనిచేస్తున్నాడు, నేను #, లో పనిచేస్తున్నాను. మొత్తం ఎందుకు ఇంత రిపీట్ చేయాలి? తిప్పి మళ్ళీ అక్కడికే వస్తున్నారు. సో అతనికి ఒక లైన్ చెప్పలేడు. సో అతను చెప్పే బాధలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు, దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాలి తెలియదు, మర్చిపోతారు మేడం. చంద్రబాబు నాయుడు కల్తీ లడ్డు గురించి ఇలా మాట్లాడు. చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు నామస్మరణ లేకుండా ఒక్క పూట గడవదా? ఒక్క పూట నాకు అర్థం కాదు. ఏదో ఇతను నా శత్రువు అని చెప్పి ఇలా రక్తాలతో రచించుకుంటారు చూడు, అలా రచించుకున్న పేరులాగా చేస్తూ ఉంటాడు. సో చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవడానికి ఇన్ని విధ్వంసాలు. అండ్ జగన్ గారు నిన్న ప్రెస్ మీట్ లో 2 విషయాలు అయితే మాట్లాడారు, చాలా పగడ్బందీగా, చాలా కరెక్ట్ గా మాట్లాడారు. కరెక్ట్ గా చెప్పు నాకు ఇంట్రెస్టింగ్ ఉంది. కరెక్ట్ గా అంటే మీరు ఇందాక ఫ్లో అన్నారు కదా, ఆ ఫ్లో మిస్ అవ్వకుండా 3 నిమిషాలు మాట్లాడిన ఒక వీడియో అయితే ఉంది. ఆ వీడియోలో ఏం చెప్పారంటే, సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది 27/7/2024 కల్తీ లడ్డు మీద అగైనిస్ట్, అంటే 4 ట్యాంకర్ల నెయ్యి ఏదైతే ఉందో అది కల్తీ జరిగిందని చెప్పినా సరే దొడ్డిదారును మళ్ళీ అదే వెనక్కి పంపించడం, అదే పాలనలో. కల్తీ జరిగిన ట్యాంకర్ల నెయ్యి ఇక్కడ ఒప్పుకున్నాడు అయితే కల్తీ జరిగిందని. తన హయాంలో అదే కల్తీ జరిగింది కదా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళు డైరీ ఫార్మ్ నేమ్ ని మార్చి మళ్ళీ రీఫార్మ్ చేస్తే వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. అది
బట్ వచ్చిన వెంటనే అది ఐడెంటిఫై చేసుకుని ఆపేశారు. ఓకే, దొడ్డిదారిని పంపించడం ఏం లేదు. ఇప్పుడు బేసికల్లీ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ హిస్టరీ చెక్ చేసుకుంటే తిరుపతి లడ్డు పైన అఘాయిత్యం జరిగింది. అఘాయిత్యంలో నెయ్యి అన్న పదార్థమే లేదు, రసాయనాలతో నింపేశాడు. ఇప్పుడు బెటా కెరటిన్ అవనండి, పామ్ ఆయిల్ కెరటిన్ అవనండి, దాని తర్వాత లప్సా యాసిడ్ అవనండి, మొత్తం నింపేశాడు. ఎన్డీడీబీ రిపోర్ట్ లో దీంట్లో బీఫ్ టాలో ఉంది, ఫిష్ ఆయిల్ ఉందని కూడా ఇచ్చారు. ఇదంతా కాకుండా సిబిఐ సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ లో వాళ్ళు ఏం పేర్కొన్నారంటే లిమిట్ ఆఫ్ డిడక్షన్ లో లేదు, ఇక్కడ ఇట్ ఈస్ లెస్ దాన్ 10% అని ఉంది కాబట్టి. కానీ నేను ఎవర్ సైడ్ దీంట్లో జంతుకోవు లేదని కాదు. అసలు నెయ్యి అనే పదార్థమే లేకపోతే ఇతను కూర్చుని ప్రసాదం ఎలా తినాలి, ఇలా కళ్ళకు అద్దుకుని తినాల్సిన ప్రసాదం అంట. జగన్మోహన్ రెడ్డి నిజంగా మొత్తం కళ్ళకు అద్దుకుని ఎప్పుడైనా తిన్నావు నేను చేసిన యాక్షన్ లాగా? ఒక్క రోజున నువ్వు ప్రసాదాన్ని కళ్ళకి ఇలా చూపించాడు, చెప్పులు ఇలా విడిచేసి లిటరల్లీ ఇలా కళ్ళకు అద్దుకుని ఇలా తినాలన్నాడు. జోక్ చేస్తున్నాడా? వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరైనా ఇస్తే కళ్ళు మూసుకొని రెండు కళ్ళకు ఇలా ఇలా అద్దుకొని ఇలా తినే పరిస్థితి నుంచి అసలు తన లడ్డు తింటాం విజువల్ ఒకటన్నా ఉందా ఇప్పుడు దాకా బయట? ఐ ఛాలెంజ్ ఉందా? ఇతని టెన్యూర్లో 2022 నుంచి 2024 దాకా ఆ కల్తీ లడ్డు తిన్న ఇతని దాఖలాలు ఉన్నాయా? ఆ చెక్ చేయాలి ముందు. ఉందా? అండ్ రోజా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేసింది నిన్న 27/7/2024 రాసుకోమని అతని చరిత్రకు అదే ముగింపు రోజు. ఆ లెక్కన అతను అంత స్పెసిఫిక్గా రాసుకుంటుంటే సిబిఐ ఛార్జ్ షీట్లో ఏముందో ఐడెంటిఫై చేసి జనాలకు చెప్పడం, వాటిని అబద్ధాలుగా చెప్తాడు. అసలు ఇన్ని ఫ్యాక్ట్స్ అబద్ధాలుగా చెప్తున్న ఒక పొలిటీషియన్ని సీరియస్గా టేకప్ చేసి ఎందుకు ఇతని పైన యాక్షన్ తీసుకోవడం నాకు అర్థం కావట్లా. అబద్ధాలని చెప్తున్నాడు. ఇప్పుడు ఇదే క్రిస్టియానిటీ పైన, హీజ్ ఎ క్రిస్టియన్, అవును, ఈజ్ అ హార్డ్ కోర్ క్రిస్టియన్, హిస్ ఫ్యామిలీ ఈజ్ ఎ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. క్రిస్టియన్స్ పైన ఆడ మతాల పైన ఇలాంటి దాడి జరిగితే ఏం చెప్తాడు? ఈజ్ అ హార్డ్ కోర్ క్రిస్టియన్. నేను ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతున్నాను. అన్ని మతాలు ఒకటే అందరికీ, కానీ ఈరోజు హిందువుల పైన ఇంత అరాచకంగా పెట్లిరిపోయి వైవి సుబ్బారెడ్డి కూర్చుని అక్కడ కల్తీ జరిగిందని ఒప్పుకుంటుంటే ప్రెస్ మీట్ లో, ఇక్కడ ఇతను కూర్చుని హూ ఇస్ అ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి టీటీడీకి ఈ కల్తీ జరిగినప్పుడు, ధర్మారెడ్డి ఈవో, సుబ్బారెడ్డి ఒప్పుకుంటుంటే ఇక్కడ కూర్చుని కల్తీ జరగలేదు అంటే వాట్ ఆర్ యూ? కొంచెమన్నా విచక్షణ ఉందా? అండ్ దేవుడు వీళ్ళకి పటాపంచలు చేయడానికి నిన్న రోజా చేత మాటలు కూడా మాట్లాడిచ్చేశారు. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయి. అన్న ఒక ఇది తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడుతాం తప్ప తప్పు చేసుకుంటూ వెళ్తారు. జనాల్లో బాగా నేషనల్ లో బాగా కవర్ చేసేసింది, నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో రాసే మనం మాట్లాడుతాం. జనాల్లో బాగా అర్థమైంది. ఇంట్లో వయసు పిల్లలు ఇంట్లో ఉన్నాం అన్న ఒక ఇది తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడుతాం తప్ప తప్పు చేసుకుంటాం. ఇక్కడ కూడా వ్యక్తిగతంగా దేవుడితో పెట్టుకున్నాం, క్లియర్ గా వీళ్ళ మొహాల్లో భయం మొదలైంది. వెంకటేశ్వర స్వామి వారితో తప్పు చేస్తాం, ఏ సైడ్ నుంచి ఏమవుతుందో ఒక భయం ఉందని చెప్పి వీళ్ళకెళ్ళి డిస్కస్ చేసుకుంటున్నారు. ఇది చాలాదా ఇలా బండారం? దీనికంటే జస్ట్ ఒక గంట ముందు రోజా ప్రెస్ మీట్ పెట్టింది. నిన్న కల్తీ జరిగిందా చెప్పు, పవన్ కళ్యాణ్ నువ్వు వచ్చి చెప్పు. ఆ రోజు ఏదో మాట్లాడావు, సనాతన ధర్మం గురించి మాట్లాడావు, ప్రక్షాళన దీక్ష గురించి మాట్లాడావు, అయోధ్య రజ్జుల గురించి మాట్లాడావు అంది. ఇప్పుడేమంటది? జస్ట్ గంట ముందు, జస్ట్ 1 hour ముందు ఇదే చీరతో ప్రెస్ మీట్ పెట్టింది. మరి పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి వెంకటేశ్వర స్వామికి, హిందువులకి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి? కానీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్ లో కూర్చొని మేం కాదు చెప్పడం, మాకు క్షమాపణ చెప్పాలి అంటారు. లోపల కూర్చుని కల్తీ జరిగింది ఏదో బింకంగా మనం మాట్లాడుతున్నాం తప్ప ఈరోజు నేషనల్ మీడియా అంతా హైలైట్ చేస్తుంది అన్నారు. The prasadam is not just holy, it also accounts for hundreds of crores of revenue. This prasadam, the Tirupati Laddu, has been the center of a political battle in Andhra Pradesh, rightly so. Because if the most sacred offering in the temple is contaminated and adulterated, it is a direct violation of Hindu sentiments.
And remember, Jagan, in this country there are over 100 crore Hindus. You must remember that, Jagan, every morning and night when you wake up. You must know I can't play with the sentiments of Hindus. But you've done that. By saying no big deal, animal fats are not found, so what if there's some adulteration? By having that sort of attitude, Jagan, you are playing around with the sentiments of Hindus, and nobody can allow you to do that. It has been proven with the latest report, Supreme Court led report, Supreme Court ordered report, that there has been massive amount of chemical adulteration of the Tirupati Laddu. This adulteration involves mixing of all these items into the laddu. మరి ఏమనాలండి? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? వైవి సుబ్బారెడ్డి కూర్చొని కల్తీ జరిగింది అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ది ఎస్టాబ్లిష్ ఎన్డీడీబీ రిపోర్ట్ బేస్ చేసుకుని దీంట్లో జంతు కొవ్వు కలిసింది అన్న విషయాన్ని హైలైట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లారు. భక్తుల మనోభావాలు పక్కన పెట్టండి, కానీ ఇలాంటివి హైలైట్ చేయకపోతే రేపు మళ్ళీ ఒకవేళ ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి రావడానికి ఆస్కారం ఇస్తే హిందూ మతం అనేది లేకుండా తుడిపేస్తాడు. రాసి పెట్టుకోండి. అంత చేసిన తర్వాత కూడా నాకు ఓట్లు వేస్తారు కదా మీరు, ఈసారి మతాన్ని లేకుండా చేస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేసినా ఆశ్చర్యపోకర్లా. ఇదే దాడి క్రిస్టియానిటీ పైన జరిగితే ఊరుకుంటాడా? ఊరుకోడు. అతని మేనత్త ఎవరో ఒక ఆవిడ బైబిల్ పుచ్చుకుని తిరుగుతూ ఉంటారు, ఆవిడ ఊరుకుంటుందా? వాళ్ళ మిస్సెస్ ఊరుకుంటారా? ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? మరి మతం పైన దాడేంటి? రోజా మొత్తం కక్కేసింది. రోజు జోగి రమేష్ ఏమంటున్నాడు, మొత్తం నేషనల్ ప్రెస్ లో ఎక్స్పోజ్ అయిపోయింది. అవకేమవుతుంది? అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే వైసీపీ వాళ్ళు హిందీ ఛానల్స్ కొన్నిటి పెట్టుకుని అసలు లడ్డూలో కల్తీ జరగలేదనే ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక రకమైన పెయిడ్ ప్రచారాలు. అసలు కల్తీ ఎక్కడ జరిగింది, ఏం జరిగింది? వీళ్ళు యానిమల్ ఫ్యాట్ గురించి డిటెక్టెడ్ ఏరియా లేని దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప అసలు నెయ్యన్న పదార్థం ఎందుకు లేదు, ఇంత దిక్కుమాలిన పరిస్థితికి ఎందుకు వైసీపీ టెన్యూర్లో టీటీడీని పడేశారు అని విషయం పైన మాట్లాడట్లా. ఈజ్ అ పొలిటీషియన్. ఆ పార్టీకి ఒక విలువ అనేది ఉండాలి. లీడరే కూర్చుని ఇలా అబద్ధాలు మాట్లాడి మెయిన్ ఫ్యాక్ట్ మాట్లాడడానికి ధైర్యం లేకుండా జంకుతో వెనక్కి పారిపోతుంటే ఆ పార్టీ క్రెడిబిలిటీ ఏంటి? ఆ పార్టీని నమ్మి ఓటు ఎవరేస్తారు? ఫ్యాన్ ఎగిరిపోయిందా అనుకుంటారు. లేకపోతే తప్పేండి. సెట్ చార్జ్ షీట్ ఏం పేరుకొంది, పారా బై పారా ఎక్స్పోజ్ చేసి ప్రెస్ మీట్లో ఇలా తిప్పుతో మాట్లాడుతూ ఉంటాడు కదా, అలాగే తిప్పుతో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ ప్రెస్ మీట్ ఇచ్చి జనాలకి కాల్ ద నేషనల్ ప్రెస్. ఇంగ్లీష్లో మాట్లాడతాడు, హిందీలో మాట్లాడతాడు, తెలుగులో మాట్లాడతాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ జగన్మోహన్ రెడ్డి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాడు కదా 3 భాషలు. హీ అడ్రసెస్ ప్రెస్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ ఇట్ బి కన్వేడ్ కదా. ఇప్పుడు ఈ టాపిక్ మీద కూర్చొని మాట్లాడితే అసలు జనాలు హిందువులు అనే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అతనికి అర్థమవుద్ది. అబద్ధాలను కూర్చుని ఒక పరామర్శ యాత్రలో లడ్డూని తీసుకొచ్చి మాట్లాడేస్తూ ఉంటాడు. రోజా జోగి రమేష్ ఇంటికి వెళ్ళాడు నిన్న, రోజా అక్కడే ఉంది. ఈ జోగి రమేష్ కూర్చుని ఇలా మాట్లాడతాడు. ఇంతకంటే ఎక్స్పోజింగ్ ఏమైనా ఉందా పబ్లిక్లో? కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత కూడా వీళ్ళందరూ నిస్సిగ్గుగా ప్రెస్ మీట్లు ఎంకరేజ్ చేసి జగన్మోహన్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తే వీళ్ళందరూ హిందూ సపోర్టర్సా? సో మరి ఇలా మాట్లాడి ఇలా ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కల్తీ లడ్డు అని చెప్పేసి ఆయన క్లియర్ గా నేను ప్రెస్ మీట్ లో మెన్షన్ చేయడం జరిగింది. కల్తీ జరగని లడ్డు అంటాడమ్మా, కల్తీ లడ్డు కాదు. కల్తీ అసలు జరగలేదు, స్వచ్ఛమైన నెయ్యితో చేస్తారని ఈ క్యాండిడేట్ చెప్పింది. ఈ రోజా నిన్న ప్రెస్ మీట్ లో స్వచ్ఛమైన నెయ్యి అంట. ఈరోజు అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా నాణ్యమైన నెయ్యినే వాడారు, ఎటువంటి జంతు కొవ్వు పంది కొవ్వు లేదని స్పెసిఫిక్ గా కూడా మెన్షన్ చేసింది. నేను అప్పటికి అదే అన్నా, తల్లి నువ్వైనా నెయ్యి ప్రొక్యూర్ చేసి పంపించావా? ఒక పర్టికులర్ డైరీ ఫార్మ్ తీసుకుని దాని నుంచి ప్రొక్యూర్ చేసి పంపించావా? కూర్చొని ఏం మాట్లాడుతుంది ఈరోజు? ఎట్నుంచి ఎటు తగులుతాయో మాకు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళకి ప్రక్షాళన మొదలైందే వీళ్ళ ఓటమితో. వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్నప్పుడు ప్రజలందరికీ కల్తీ లడ్డూలు పంపించి, అయోధ్య కల్తీ లడ్డూలు పంపించి, ఈ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్లో బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ ఉందని చెప్పి బయటకు వస్తుంటే కూర్చొని వీళ్ళందరూ అయోధ్య ఇస్ అ సెంటిమెంట్ ఫర్ ఇండియన్స్. అవును, అయోధ్యకి తీసుకెళ్లి కల్తీ లడ్డూలు పంపించారంటే వీళ్ళకంటే దుర్మార్గ ప్రభుత్వం ఇంకోటి ఉంటుందా? దాని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చి కల్తీ గురించి మాట్లాడుతుంటే అసలు టీటీడీ బోర్డులో ఉన్న ఇతను లేడు, ఇతను ఓన్లీ సీఎం, ఇతను కూర్చొని దాన్ని ఎండోర్స్ చేసి కల్తీ ఎక్కడ జరిగిందా అని బుకాయిస్తుంటే ఒక తప్పుని కూడా ఒప్పుకోలేని స్టాండర్డ్ లేని లీడర్ని జనాలు ఎలా చూస్తారు? పార్టీ క్రెడిబిలిటీ అనేది ఉండకూడదా? ఒక నేత చెప్పాడంటే మేబీ ఎక్కడన్నా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఒక జడ్జి ఒక అడ్వకేట్ ఉన్నారనుకోండి, షో మీ ద డాక్యుమెంట్ వాట్ యూ హెవ్ సెడ్ అన్నారు అనుకోండి, క్రెడిబిలిటీ లేదా అడ్వకేట్కి, దే క్రాస్ చెకింగ్ ఇట్ అని. కానీ ఎస్టర్ ఇయర్స్లో కొంతమంది పేర్లు ఉన్నాయి. ఐ రియలీ నీడ్ టు మెన్షన్ దిస్ నేమ్ బికాస్ ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ అయినా పెద్ద ఇన్స్టిట్యూషన్ అయినా ఐ వాంట్ టు మెన్షన్ దిస్ నేమ్. మై మదర్ when she was working as a junior,
ఆ జూనియర్ ఆఫీస్లో వెన్ షీ వాజ్ వర్కింగ్ ఆవిడ ఫస్ట్ కేసు రిప్రజెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు దే ఆస్డర్ డూ యూ నో విచ్ ఆఫీస్ యూ రిప్రజెంట్ ఫ్రమ్ అని. షీ టోల్డ్ హర్ సీనియర్స్ నేమ్. వాళ్ళ మామగారి పేరు తెలుసామా నీకు అంటే ఎస్ కొసరాజు సూర్యనారాయణ గారు అని చెప్పి షీ మెన్షన్. ఆయన చెప్తే జడ్జ్ అనే వాళ్ళు ఓపెన్ చేసి షో మీ ద వేర్ ఇస్ ద డాక్యుమెంట్ నువ్వు చూపించినాకని అడగరు. హిస్ వర్డ్ ఇస్ అ శాంక్టిటీ. ఎగ్జాక్ట్లీ చెప్పారంటే ఇది నిజం, దీంట్లో అబద్ధం ఉండదు, క్రాస్ చెక్ చేయక్కర్లేదు. కొసరాజు సూర్యనారాయణ గారికి ఉన్న విలువ, ఆయనకున్న శాంక్టిటీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి లేదు. ఒక అడ్వకేట్ గా ప్రజల దగ్గర ఏమీ ఆశించకుండా కోర్టుకు వెళ్ళి ఆయన ఫ్రీడమ్ ఫైటర్, ఆయన చాలా అభ్యుదయ భావాలు గల వ్యక్తి. సో జడ్జ్ దాన్ని రిప్రజెంట్ చేసి మా మదర్కి ఎందుకు చెప్పారంటే ఐ స్టిల్ రిమెంబర్ బికాజ్ ఈ చెప్తా ఉంటారు, ఇవే అంటారు నీతి సూక్తులు. రిమెంబర్ దీస్ పీపుల్, ఇలాంటి వాళ్ళు లెజెండ్స్ ఉంటారని చెప్తారు పేరెంట్స్. ఎందుకంటే యు బీ లైక్ హిమ్, యూఆర్ రిప్రజెంటింగ్ దట్ ఆఫీస్ అని. ఎక్కడ మా మదర్ ఇమ్మీడియట్ గా వాళ్ళ అల్లుడు ఆయన పేరు తీసుకోవాలా, డైరెక్ట్ గా ఆయన పేరే తీసుకున్నారు. బికాస్ ఈజ్ అన్ ఎపిటోమ్. ఏం చెప్తారో దానికి క్రెడిబిలిటీ ఉంటుందని. అలాగే ఒక పొలిటికల్ పార్టీకి చెప్పే ముందు క్రెడిబిలిటీ ఉండాలి. ఆ క్రెడిబిలిటీ గురించి ఎక్కడ క్రాస్ చెక్ లేకుండా, సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా, బయటకు వచ్చిన వాస్తవాలను కూడా తప్పుదోవ పట్టించి ఒక పొలిటికల్ పార్టీ హెడ్ తన పార్టీ లాభం అంటే ఎన్నికలు ఒక గెలవటం అనేది చాలా చిన్న విషయం. ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు. కానీ దాన్ని మతాన్ని అడ్డు పెట్టుకుని ఇలా వ్యాఖ్యలు చేయడం, ఇది ఇలా పతనంకే దారి. అండ్ రోజా చాలు జోగి రమేష్ ఇలా నిప్పు అంటించడానికి. ఓకే, సో విన్నారు కదా, ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో మన ఛానల్లో #U వస్తూనే ఉంటాయి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #U. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బై.